అందరికీ నమస్తే. నేను మీ కామేష్. ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు కొంతమందికి ఏ ట్రైన్ ఎక్కాలి, ఎలా ఎక్కాలి పాపం చాలామందికి తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, ఏంటంటే ఫస్ట్ ఇదిగోండి, ట్రైన్కి బండి మీద పేరు రాశారు. ఇప్పుడు చూడండి, బండి చూపిస్తున్నాను. హైదరాబాద్ టు విశాఖపట్నం. అక్కడ 2 నెంబర్లు ఉన్నాయి, 127, 27, పైన 127, 28. అంటే 2 నెంబర్లు ఉన్నాయి. ఎలాగా ఏంటని కన్ఫ్యూజ్ అయిపోతారు. కింద నెంబరు ఉన్నప్పుడు చూడండి, యారో మార్క్ ఎలా చూపిస్తుంది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళేది యారో మార్కు 127, 27 చూపిస్తుంది యారో మార్క్. పై నెంబరు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చింది కనుక ఇటువైపు యారో మార్క్ చూపిస్తుంది. అదనమాట. అందుకు ఆ రెండిట్లో ఏ నెంబర్ అయినా మీది ఒకటేనా ఉంటే ఎక్కచ్చు. కొన్ని బళ్ళకి 3 నెంబర్లు వస్తాయి అన్నమాట. అప్పుడు 3 యారోలు వస్తాయి. ఒక స్టేజ్ నుంచి ఒక ఊరికి, ఆ ఒక్క ఊరి నుంచి ఇంకో ఊరికి అని. అందులో ఏ ఒక్క నెంబర్ మీద ఉన్నా సరే మీరు ఎక్కచ్చు అన్నమాట. అది అయితే ఇది బండికి ఒక పేరు ఉంటుంది. చూడండి, అక్కడ గోదావరి ఎక్స్ప్రెస్ అని ఉందన్నమాట. అంటే ఇది బండి పేరు. లేకపోతే బండికి ఒక భోగి ఉంటుంది. ప్రతి భోగికి ఒక పేరు లాగా అనమాట. అంటే S1 అని కనిపిస్తుంది చూడండి, అలాగా S1, S2, S3 అలా కొన్ని ఉంటాయి. D1, D2 అలా ఉంటాయి. A1, B1 అలా ఉంటాయి అన్నమాట. అది భోగి నెంబరు అని. ఆ భోగి ఎక్కి లోపల మీ సీట్ నెంబర్ ఏదైతే అది చూసుకోవచ్చు అనమాట. అది విషయం. లేకపోతే ఇక్కడ చూడండి, విశాఖపట్నం డిస్ప్లే ఇలాగా ఎక్కడికక్కడ మీకు పెడతారనమాట. ఇక పిఎఫ్ అంటే ప్లాట్ఫామ్ నెంబర్ అని అర్థం. ఈ పైన హ్యాంగింగ్లో ఉంది చూడండి, వేలాడుతూ. ఇది ఈస్ట్ కోస్ట్ రైల్వే అని అర్థం అన్నమాట. అదండి. అయితే ఇవి బండి చూసుకోవచ్చు. మనకి బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక డిస్ప్లే, పెద్ద డిస్ప్లే మీద మనకి ఇస్తాడు మన నెంబరు, మన బండి పేరు. టికెట్ మీద మనకి కంపల్సరీ బండి పేరు, నెంబరు ఉంటుంది. ఇకపోతే ప్లాట్ఫాము అంటే ఏంటంటే ఇలా ఉంటుంది చూడండి, గట్టు ఇలాగ దాటిన తర్వాత ఈ ఎడ్జ్కి 1వ నెంబరు, ఇటువైపు ఎడ్జ్కి 2వ నెంబరు అని వస్తుంది అనమాట. అంతే, ఒకే గట్టు ఉంటుంది. ఈ అంచు వైపు ఒక ట్రైన్ వస్తుంది, ఆ అంచు వైపు ఒక ట్రైన్ వస్తుంది. దాన్ని ఇది 2, అది 3. అలాగే పక్క గట్టుకు వెళ్తే అది 4, అది 5 అని చెప్పేసి చెప్తారనమాట. అది ప్లాట్ఫామ్ అంటే ఇంకా ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్కటి ఉండదు. ఈ ఒడ్డున ఇటువైపు తిరిగితే ఒక నెంబరు, అటువైపు తిరిగితే ఒక నెంబరు అలా ఉంటుందండి. అలా చూసుకో. మనకి ఇక్కడ స్టేషన్లో కూడా ఇలా ఏలపడుతున్నాయి కదా బోర్డులు. ఈస్ట్ కోస్ట్ రైల్వే, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ S1, S2, D1, D2 అని చెప్పేసి అలా నెంబర్లు ఇక్కడ ఇచ్చేస్తారు. మన ట్రైన్ నెంబరు ప్లస్ ప్లాట్ఫామ్ నెంబరు ఇవి ఇస్తారు ఇక్కడ. ఇదిగోండి, బండికి ఇక్కడ స్లీపర్ అని రాసింది. అంటే ఇది స్లీపర్ బోగి అనమాట. చూసారా, ఇక్కడ S3 అని రాసింది. S3 ఇది బోగి నెంబరు. స్లీపర్ అంటే ఇవి స్లీపర్ అని. అలాగే 3rd AC, 2nd AC అన్నీ రాసి ఉంటాయి అన్నమాట ప్రతి బోగికి. మరొకసారి చెప్తున్నాను చూడండి, బోగి నెంబర్లు అంటే S1, S2, S3 ఇలాగ ఇక్కడ ఉన్నాయి కదా, క్లిప్పులు అంటించి అది బోగి నెంబర్. లేకపోతే ట్రైన్ నెంబరు గోదావరి ఎక్స్ప్రెస్ అని ఉంది, ట్రైన్ పేరు. అది నెంబరు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం అంటే పైన ఒక నెంబర్ ఉంది, విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ఇంకో నెంబర్ ఉంది. యారో మార్కు చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ డిస్ప్లే ఇక్కడ టైం ఇచ్చేది చూడండి, 6:04 అయింది. అలాగే మనకి మన బండి నెంబరు అన్నీ, ప్లాట్ఫామ్ నెంబర్ ఇవ్వండి, ప్లాట్ఫామ్ నెంబరు, విశాఖపట్నం ప్లాట్ఫామ్ నెంబరు అన్నీ ఇలా ఇస్తారనమాట. ఇదిగోండి, మనం ఇలాగ రైల్వే స్టేషన్ బయటన ఉండగానే మనకి ఇలా బోర్డు ఇస్తారు చూసారా. ఇంగ్లీష్లోనూ మన భాష తెలుగులోనూ అన్నీ ఇస్తారు. పైన చూసాక నెంబర్ కనిపిస్తుంది 5-8-5-3-8 విశాఖపట్నం కోరాపు 6:30కి. అయితే పక్కన D అంటే డిపార్చర్, అది ఆ పక్కన చూసారా ఏ అని ఉంది, అంటే అరైవల్ టైం. అంటే ఇంకా బండి మన స్టేషన్ ప్లాట్ఫారంలోకి పెట్టే టైం అనమాట.
ఆ టైం ఫస్ట్ అరైవల్ అని, ఏ అంటే అది, ఆ పక్కన డి అంటేనే ప్లాట్ఫామ్ నెంబర్ ఇస్తారు. డిపార్చర్ అంటే బయలుదేరిపోతుంది అని. చూసారా కింద నెంబర్ ఉంది, నెంబరు, మన ట్రైన్ పేరు, టైము, బయలుదేరేది, ఎన్ని గంటల ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది, ఎన్ని గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరుతుంది అనేది మనకి తెలుస్తుంది అనమాట. చాలా మందికి పాపం తెలియని వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు కొందరిని అడుగుతారు, అడగలేకపోతారు, సరిగ్గా ఏం ఎక్కాలో తెలియదు. నేను చాలామందిని పాపం చూశాను, వాళ్ళు సఫర్ అవుతున్నారు, ఏ బండి ఎక్కాలి ఏంటి అనేసి ఆ నెంబర్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను వాళ్ళ కోసం చేశాను, తెలిసిన వాళ్ళకైతే పర్వాలేదు. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఇలా డిస్ప్లే బోర్డు ఉంటుంది, ఆ బోర్డు మీద మన నెంబరు, మన ట్రైన్ తాలూకా నెంబరు, మన ట్రైన్ తాలూకా పేరు, ఎన్ని గంటలకి ఇక్కడికి మనకి స్టార్ట్ అవుతుంది అనేది టైము, అక్కడ ఏ అంటే అరైవల్ టైం, అంటే అరైవల్ టైం అంటే మన ప్లాట్ఫారం మీదకి వచ్చే టైం అని అర్థం. ఆ ఏ పక్కన 2 గీతలు ఉన్నాయి కదండి, అది ఒక గీత మీద అది పెడతారు, రెండవ గీత వచ్చేసి బయలుదేరే టైము డిపార్చర్ అంటారు అనమాట. డి అంటే ఇంకా బయలుదేరిపోతుంది. ఎన్నో నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉంది, 5వ నెంబరు, 3వ నెంబరు, ఏదో ఒకటి ఒక చివరిని ఇస్తారనమాట. ఇదండి, ఎవరిని అడగవలసిన లేదు. మీ టికెట్ మీద ట్రైన్ నెంబరు, పేరు, ఇక్కడ టైము, ప్లాట్ఫాము చూసుకొని మీరు చక్కగా ఎక్కచ్చు అనమాట. తెలియని వాళ్ళ కోసం అని చెప్పి నేను చేశాను. కొంతమందిని అడుగుతూ ఉంటారు, వాళ్ళ భాష సరిగ్గా వస్తుంది, రాకపోతుంది, చెప్పగలుగుతారు, చెప్పలేకపోతారు, అస్సలు పాపం తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని వాళ్ళ కోసమని నేను చేశాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.